విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని మహాత్మా బాపూజీ పూలే బాలుర గురుకుల పాఠశాలలోని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గుడ్ల కర్రీతో భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి వంతులు విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. భోజనం వికటించడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు క్రాంతి కుమార్ తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. ఎప్పుడైంది బేటా? ఏం మధ్యాహ్నం నూనె అది పప్పు కలిపి ప్లేట్ పెట్టేదాన్ని పోయినా సార్. అప్పటి నుంచి భయపెట్టాను. కూరలో ఎగ్స్ గట్టిగా చేసి చారు నాకు ఆకలి డబల్ ఆచూడ మాతా శిశు హాస్పిటల్కి 12 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది ఎంజేపీ బీర్కూర్ హాస్టల్ నుంచి. అయితే పిల్లలు మార్నింగ్ పూరి ఇంకా మధ్యాహ్నం ఎగ్ కర్రీతో భోజనం చేసిన తర్వాత కొంతమంది పిల్లలకి వామిటింగ్స్, కొంతమంది పిల్లలకి కడుపు నొప్పి, కొంతమంది పిల్లలకి లూజ్ మోషన్ స్టార్ట్ అయినాయి. సో ఆ కారణం ద్వారా 12 మంది పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొస్తే ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్ పిల్లలకి అడ్మిషన్ అవసరం పడింది. ఒక 3 పిల్లలకి ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్లో పిల్లలు అందరూ స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళ వైటల్స్ అన్ని చూసి వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు అంటే either టుడే లేదా టుమారో డిశ్చార్జ్ అయ్యే సూచనలు కనిపిస్తుంది.